యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను నీ బాధను అర్థం చేసుకోగలను. ఈ ఇంట్లోనే ప్రతి సభ్యుని విషయంలో నీ మనసులో చాలా ప్రేమ ఉంది. వాళ్లలో ఎవరికైనా కాస్తంత కష్టం కలిగినా కూడా నీకు దుఃఖం వస్తుంది. ఇక ఈ ఇంటికి ఎవరైనా ఏ రకమైన హాని కలిగించినా సరే నీకు చాలా కోపం వస్తుంది. అవును, నీ కోపం సమంజసమైంది. కానీ ఇప్పుడు ఈ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కోపం ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు. కానీ ఇప్పుడు నాకు బెంగ ఇంకా భయం ఎందుకు కలుగుతోందంటే మున్ముందు ఈవిడ ఇంకా ఏం చెయ్యబోతోందోనని. మీరు కాస్త ఆగండి, నన్ను మాట్లాడివ్వండి. నువ్వేం మాట్లాడతావు? ఈ బిడ్డ విషయంలో నువ్వు ఏ రాద్ధాంతం చేశావో ఆ తప్పులన్నింటికీ నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నేను నీకు అందుకు ఖచ్చితంగా శిక్ష వేస్తాను. మీకు శిక్ష వెయ్యాలనుంది కదా, వెయ్యండి. ఇలా రండి రండి. ఏమైనా అర్థమైందా? నాకేం అర్థం చేసుకోవాలని లేదు, అలాగే నేనేం వినను కూడా. నేనిక్కడుండగా నువ్వు ఈ ఇంటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నాకు తిన్నగా జవాబు చెప్పండి. మీకు అర్థమైందా కాలేదా? ఒకవేళ అర్థం కాకపోతే మీరు నేను చెప్పింది వినండి. అసలు మీరిద్దరు ఏం చెప్తున్నారు? కాస్త ఓపిక పట్టు, అందరికీ అన్నీ అర్థమైపోతాయి నేనేం మాట్లాడుతున్నాను. ఈ ఇంటికి కోడల్ని నేను, ఇక కూతురు మీరు. ఇక కోడలికి ఇంటి మీద హక్కు ఒక పెళ్ళైన కూతురి కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరుండాలో ఎవరు ఉండకూడదో అది ఇంటి కోడలు నిర్ణయిస్తుంది, అంతేకాని పెళ్ళైన కూతురు కాదు. జిజాబాయ్, నువ్వు మీరాతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. ఈవిడ కూడా నాతో అలా మాట్లాడడానికి వీల్లేదుగా. ఎవరెన్ని మాటలంటారో ఆనని, నన్నెంతగా అవమానిస్తావో అవమానించు. కానీ జీజాబాయ్ ఈ ఇంటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. అవునా? అయితే మీరు కూడా ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదంటున్నా. పిన్ని, అత్తయ్య, ఏంటి మీరిద్దరు ఇలా పట్టుబడుతున్నారు? అవును, ఇది నా పట్టు అనుకో. మీరందరూ లోపలికి పదండి. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉండనివ్వండి. కానీ నేను చెప్పాను కదా, లోపలికి పదండి. లక్ష్మి, ఇంటికి పద. పదండి, మీరందరూ కూడా ఇక మీ పనులకు వెళ్ళండి. ఇది రామ్జీ ఇల్లు కదా, ఇక్కడ ఇలాంటి నాటకాలు ఎప్పుడూ ఉంటాయి. ఇక మనందరికీ వినోదం దొరుకుతూనే ఉంటుంది. పదండి.
కేవలం 3 రోజులే మిగిలే. ఈ పందెం గడువు ముగిసిపోతుంది. అనుకున్నాను ఒకవేళ ఈ కోర్టు గొడవ ఇంకా 3 రోజుల పాటు సాగి ఉంటే కనుక నేను అనుకున్నది చాలా తేలిగ్గా జరిగిపోయేది. ఇప్పుడు ఈ కేసు లేకుండా పోయింది. ఇప్పటికి ఈ 3 రోజుల్లో భీమ్ ఏం చేస్తాడో ఏమో. నేను మళ్ళీ ఇంకొకసారి భీమ్ చేతిలో ఓడిపోవాలనుకోవడం లేదు. కానీ నువ్వు ఓడిపోతావు. మూర్ఖుడివి కదా, ప్రతిసారి నువ్వే ఓడిపోతావు. నువ్వు, నీ ఆ రోగిష్టి తమ్ముడు ఆనంద్, మీరు ఆ భీమ్రావు చెప్పిన దాన్ని ఏకీభవించడం లేదు. అయినా మీరిద్దరు వాడికే సహకరిస్తుంటారా? బాల 2 పడవల మీద ప్రయాణం ఎవరినైనా ముంచేస్తోంది. సగం విరోధి, సగం మద్దతుదారులా మారి నువ్వు ఇంకేదో కాదు, నిన్ను నువ్వే పరిహాసానికి పాత్రుల్లా మారిపోతున్నావు. ఒకటి పూర్తి మద్దతుదారులా మారు, లేదా పూర్తిగా విరోధులా మారు. అప్పుడే ఏదైనా ఫలితం తేలుతుంది. అర్థమైందా? అవునా? మరైతే మీరు ఫలితం ఏం తేల్చేశారు? మీరు ఎప్పటి నుంచో వాడికి పూర్తి విరోధులనే ఉన్నారు కదా, మీరు మాత్రం ఏం చేయగలరు? ఒక్కసారైనా ఎందుకు గెలవలేకపోయారు? ఫలితం తేలుతుందంట. నువ్వన్నది నిజమే. నువ్వన్నది పూర్తిగా నిజమే. నేను ఓడిపోయాను, పదే పదే ఓడిపోయాను. కానీ నా తప్పు వల్ల కాదు. ప్రతిసారి ఓడిపోయాను ఎందుకంటే నీలాంటి నమ్మక ద్రోహుల వల్ల. మూర్ఖుడా. తమరి అమ్మ అజీజాబాయ్ నా దగ్గరకు వచ్చింది. భీమ్రావు నాకు ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పింది. వాడు, ఆ భీమ్రావు అలాంటోడు ఇలాంటోడు అంది. అందుకే నేను సహాయం చేశాను. ఇక ఫలితం ఏం తేలింది? మాట మారింది. వెళ్ళి ఆ భీమ్రావుతో కలిసిపోయింది. ఇక నేను ఇక్కడే ఉంటాను. ఈ ఇంటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళనంటే వెళ్ళను. నీ ఆ రోగిష్టి తమ్ముడు ఆనంద్ భార్య లక్ష్మి, తనను కూడా అగ్రిమెంట్ కూలీగా మారమని చెప్పాను కదా. నేను తనకు కూడా సహాయం చేశాను. నాకు కూడా వెళ్ళాలని లేదు. ఒకవేళ నేను వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాకపోతేనో? అవకాశం రాగానే ఇక తను కూడా మాట మార్చింది. ఇక వీళ్ళందరికంటే ముఖ్యమైన వాడు మా పెద్ద మూర్ఖుడు బాల. ఒకసారి గంతులేస్తాడిక్కడ, ఒకసారి గంతులేస్తాడు అక్కడ. భీమ్ ఇంకా నాన్నతో నాకు వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ దానికి అర్థం మాత్రం నేను వాళ్ళకే వ్యతిరేకంగా ఎవరో గూఢాచారులా మారి మీకు సహకరిస్తానని కాదు. ఏంటి ఇక్కడ నువ్వేదో వాగావు కదా? భీమ్ చేతిలో ఓడిపోకూడదని, భీమ్ మీద గెలవాలని. ఏం ఆలోచించావు? అసలు ఎలా ప్రతీకారం తీర్చుకుంటావు చెప్పు. ఆలోచించి నా బుర్ర చెడిపోయింది. ఇప్పుడు నేను కేవలం ఇదే ఆశించగలను, ఈ 3 రోజులు కూడా ఏదో ఒకలా గడిచిపోవాలని. కాని బాలా, కేవలం ఆశించడం వల్ల ప్రయోజనం లేదు. ఆశకు కేవలం ఒకటే ఫలితం ఉంటుంది, నిరాశ. ఏదైనా చేయాల్సి ఉంటుంది. సరే అయితే ఈసారి కూడా నేను నీకు సహాయం చేస్తాను. నేను ఎలా చెప్తే నువ్వు అలాగే చెయ్యాలి. పందెంలో నువ్వే గెలుస్తావు. పందానికి 3 రోజులే మిగిలాయి కదా. నగరం నుంచి దూరంగా పారిపోబాలా. ఈ 3 రోజులు గడిచిపోగానే నువ్వు మళ్ళీ తిరిగిరా. నేను కబురు పంపిస్తాను బాలా పని విషయంలో 3 రోజుల పాటు ఊరెళ్ళిపోయాడని. సరేనా? ఇక ఒక్కసారి 3 రోజులు గడిచిపోయాయనుకో, తర్వాత ఫలితం ఏం తేలుతుంది? తర్వాత పంతెంలో నేనే గెలుస్తాను. రోజులు పూర్తవుతాయి, ఇక నువ్వే పందెం గెలుస్తావు. ఇక పని విషయంలో అయితే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను ఈరోజే ఊరు వెళ్ళిపోతాను. ఇక నేను ఎవరికైనా 3 రోజుల తర్వాతే కనిపిస్తాను. కాస్తాగు, చెప్పేది విను. పని కోసం వెళ్తున్నావంటే కొంత డబ్బు కూడా తేవాలి కదా.
తీసుకో తీసుకో, ఇవే నీ కూలీ డబ్బులు. ప్రస్తుతం నేను ఈ డబ్బుల్ని అప్పు కింద తీసుకుంటున్నాను. త్వరలోనే తిరిగిస్తాను. భీమ్రావ్, నువ్వు ఇంకా నేను ఇద్దరం కలిసే నడుస్తాం. నీకనిపిస్తుంది నువ్వు పోరాటం చేస్తున్నావని. చెయ్యి, పోరాటం చెయ్యి. ఇక నేను నీ పోరాటాలను, నాటకాలని రుజువు చేస్తూ ఉంటాను. ఎంతకాలం చేస్తానంటే నీకు నువ్వుగా ఒక నాటకంగా మారిపోయేంత వరకు. నేను అర్థం చేసుకోగలను మీరందరూ ఇప్పుడేం కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి జీజేపై ఇంకా మీరాతో మాట్లాడడం మంచిది కాదు. చాలాసార్లు ఇలాంటి గొడవలు ఒక పాత్రలా ఉంటాయి. ఎలాంటి పాత్ర అంటే ఇప్పుడిప్పుడే ఛాయ్ మరిగిన పాత్రలా. దాన్ని వదిలేండి. ఇక కాసేపట్లో పాత్ర ఇంకా ఛాయ్ రెండు కూడా చల్లారిపోతాయి. అదేవిధంగా జీజాబాయ్ ఇంకా మీరాను కాసేపటిదాకా విడిగా ఇద్దరిని వదిలేయండి. అప్పుడు వాళ్ళిద్దరి పట్టు చల్లారిపోతుంది. ఆ పాత్ర ఇంకా ఛాయ్ లాగా. మావయ్య, ఇప్పుడు అత్తయ్య కూడా ఆ కేసులన్నీ వదిలేసింది. అలాగే ఆవిడ ఏ తప్పుడు నేరాన్ని మోపిందో అది కూడా వాపస్ తీసుకుంది. అత్తయ్య మంచి మనిషి అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడడం మంచిది. మీరు అత్తయ్య ఒక బిడ్డను దత్తత తీసుకుంటే. అవును నాన్న, ఆవిడ మీకోసం, ఈ కుటుంబం కోసం 4 అడుగులు ముందుకు వేసింది కదా. మీకోసం ఇక్కడి దాకా వెనక్కి వచ్చేసింది. అందుకే నాకేమనిపిస్తోందంటే మీరు కూడా మీ భార్య కోసం కొన్ని అడుగులు ముందుకు వేయటం మంచిదని. అని నువ్వు అనుకుంటున్నావు, నేను కాదు. ఇక ఏ రోజు నేను నువ్వు మాట్లాడే మాటలతో ఏకీభవిస్తానో ఆ రోజు వింటాను. కానీ ప్రతిరోజు, ప్రతి క్షణం ఈ విషయం గురించి మాట్లాడకండి. ఈ మాట నేను మీ అందరికీ చెప్తున్నాను. ఈ ఇంటికి పెద్దనైనందుకు నేను మీ అందరికీ నా నిర్ణయాన్ని వివరించాను. ఇక దీని గురించి ఎలాంటి వాదనలు వద్దు. కానీ మావయ్య, నేను చెప్పాను కదా, దీని గురించి ఎలాంటి వాదనలు వద్దు. జీజాబాయికి బూరెలంటే చాలా ఇష్టం. ఈరోజు తన కోసం తనకిష్టమైన వంటలు వండండి. తను నా భార్య. తన కోసం ఈ మాత్రం చేయగలను.
అక్క, జీజాబాయ్, నేను మీ ఇద్దరి కోసం చాయ్ పెట్టి తీసుకొచ్చాను. నాతో మీకు ఎలాంటి గొడవలు లేవు కదా? అలాగే చాయ్ నేను మా ఇంట్లో పెట్టి తీసుకొచ్చాను. తీసుకోండి. జీజాబాయ్, చాయ్ తాగండి. అక్క, జీజాబాయ్, మీ ఇద్దరూ ఇంట్లో పెద్దవాళ్ళయ్యుండి మీరు ఇలా కోపంగా కూర్చుంటే అప్పుడు దీని ప్రభావం ఇంటి మీద పడుతుంది కదా. తప్పు నాదిలే. తప్పు చేశాను నేను. అయినప్పటికీ కూడా నేను ఈవిడ అవసరాలన్నింటినీ గుర్తించి శ్రద్ధ తీసుకున్నాను. కానీ ఈవిడ చూడు, అలా నా ఎదురుగా వచ్చి ఎలా నిలబడిపోయిందో. ఇక నన్నే లోపలికి వెళ్ళడానికి వీలేదని చెప్పింది. జీజాబాయ్ మొత్తం మర్చిపోయిందనిపిస్తోంది. ఈ ఇంటికి కోడల్ని చేసుకుని సగౌరవంగా నేను తీసుకొచ్చాను కదా. నిజానికి అన్నయ్య పెళ్లి చేసుకోనని చెప్పాడు. జీజాబాయిని ఎలా చూసుకున్నాడంటే భీమాబాయిని చూసుకున్నట్టుగానే. కానీ ఈమె ఇంటిని పట్టించుకోలేదు, ఇంట్లో వాళ్ళను కూడా పట్టించుకోలేదు. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను ఈమెని ఇంటి లోపలికెళ్ళనివ్వకుండా ఆపాల్సొచ్చింది. పెళ్లి చేసుకుని వస్తే జీవితమంతా ఇవిడికి నచ్చినట్టే నడుచుకోలేను కదా నేను. చూడు, లెక్కల గురించి ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరంటే తనకే తన లెక్కల గురించి సరిగ్గా తెలీదు. ఇక నేను తనకు నచ్చినట్టు నడుచుకోవాలా? మీ ఇద్దరు చాయ్ తాగండి, నేను వెళ్తాను. చాయ్ వేడిగా ఉంది, తాగు. వేడి చాయ్ నోటిని కాల్చేస్తుంది. ఇక నీలాంటి కోడలు దొరికిందంటే తను ఇంటినే కాల్చేస్తుంది. కాల్చాలని అనుకుంటే ఇలా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. కోర్టుకు వెళ్ళుంటే నిజంగానే మొత్తం కాలిపోయి ఉండేది. చాయ్ తాగండి, నన్ను దెప్పిపడవడం మానేయండి. నువ్వు కూడా తాగు వేడి వేడి చాయ్. భీమన్నయ్య, భీమన్నయ్య, బాలన్నయ్య ఎక్కడికో వెళ్ళిపోయారు. భీమన్నయ్య, నాకు కొన్ని డబ్బులు ఇచ్చారు. తన భార్యకు ఇవ్వమని చెప్పారు. ఏదో 3 రోజుల పని దొరికిందంట. ఆ తర్వాత తను తిరిగి వస్తానన్నారు. పని దొరికిందా? ఆయనకేదో పని దొరికిందని నాకు అనిపించడం లేదు. నాకు తెలిసి ఆయన ఎందుకు పారిపోయి ఉంటాడంటే ఇప్పుడు 10 రోజుల పందెంలో చివరి 3 రోజులే మిగిలాయని. ఈ 3 రోజులు తను ఇక్కడ ఉండకుంటే మనం తనకేమీ చెప్పలేం కదా. బాలా అన్నయ్య, ఇది మీకున్న అలవాటే. కష్టాలను ఎదుర్కోవడానికి బదులు కష్టాల నుంచి పారిపోవటం. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నేను చేసింది పూర్తిగా ఒప్పే. ఈ భీమ్తో పెట్టుకోవడం కంటే వాడికి దూరంగా ఉండడమే మంచిది. నేను దగ్గరే లేకుంటే ఇక వాడేమీ చేయలేడు. ఇక 3 రోజుల తర్వాతే నేను వాళ్ళకి కనిపిస్తాను. నరోత్తమ్ దగ్గర నేను తీసుకున్న అప్పులో సగం మొత్తాన్ని నేను కరుణకి పంపించేస్తాను. ఇక మిగిలిన ఈ డబ్బులతో నాకు కూడా 3 రోజులు గడిచిపోతాయి. భీమ్, ఏం చేసుకుంటావో చేసుకో. పనైనా దొరికింది కదా, డబ్బులు పంపించాడు కదా. ఇక పని పూర్తి కాకముందే డబ్బులు పంపించాడు అంటే అక్కడ పని చాలా ఉంది అని. అయినా ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది బాలా భార్యే కదా. బాలాతో అందరూ అలా ప్రవర్తించినా కూడా అయినా బాలా భార్యకు తన గురించి బెంగ ఉంది. ఆ బాల నిజంగా చాలా మంచి భర్త.
మనం మన భార్యను ఎంతకాలం చూసుకుంటాం? ఇక ఇక్కడ అందరూ అకారణంగా తనని చెడ్డవాడిగా మార్చేస్తున్నారు. దీపక్, నా భర్త నీకు ఏ పైసలైతే ఇచ్చాడో అవి ఇవ్వు.